కంసుడు యదు భోజాంధక వంశముల వారి రాజ్యములను ఆక్రమించు కాకుండా ఇతర రాక్షస రాజులైన ప్రలంబ, బక, చానుర, తృణావర్త, అగాసుర, ముష్టిక, అరిష్ట, ద్వివిధ, కేసి, దేనికులతోనూ, పోతనతోనూ ఒప్పందాలను కుదుర్చుకున్న ఆ సమయంలో జరాసంధుడు మగధరాజ్యముకు రాజుగా ఉండెను. తన రాజనీతి చతురతలతో జరాసంధుని రక్షణలో అలనాటి కాలములో కంసుడు అత్యంత శక్తివంతమైన రాజ్యమును ఏర్పాటు చేసుకొనెను. తాను మరింత అధికముగా బలవంతుడై ఎందుకు బాణాసుర, బహుమాసురుల వంటి ఇతర రాజులతో సంబంధంల ఏర్పరచుకొనెను. పిమ్మట అతడు శ్రీకృష్ణుడు అవతరించబోవు యదువంశము పట్ల గొప్ప ద్వేష భావములతో ప్రవర్తించసాగెను. కంసుని బాధితులైన యదుభుజాంధక వంశరాజులో గురు పాంచాల, కేకయ, సాలువ, విదర్భ, నిషాగ, విదేహ, కోసలాది వివిధ రాజ్యములలో తలదాచుకొని కంసుడు యదు భోజాంధక రాజ్యముల సఖ్యతను భగ్నము చేసెను. ఆనాడు భరతవర్షము అనే విస్తృత విశాల భూభాగంలో అతడు తన స్థితిని స్థిరపరచుకొనెను. కంసుడు వరుసగా దేవకి వసుదేవుల 6 పుత్రులను వధించినప్పుడు అతని బంధుమిత్రులు అతడిని అట్టి పాప కృత్యములను మానుకోమని వేడుకొనురి. ఏమైనానో వారందరును కంసునికి ఆరాధకులుగా మారిరి. దేవకీదేవి 7వసారి గర్భము ధరించినప్పుడు శ్రీకృష్ణుని స్వాంస రూపమైన అనంతుడు ఆమె గర్భమున అవతరించెను. దేవికికి అమితానందము దుఃఖము కూడా కలిగిన విష్ణువు తన గర్భములో కలడని తెలిసి ఆవిడ సంతోషించెను. కాని శిశువు పుట్టగానే కంసుడు వధించునని ఎరిగి దుఃఖించెను. ఆ సమయములో కంసుని దౌర్జన్యముల వలన భయోగ్రస్తులైన యాదవులపై దయతో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు తన స్వరూప శక్తి అయిన యోగ మాయను భూమిపై అవతరించమని ఆదేశించెను. శ్రీకృష్ణుడు విశ్వమంతటికిని ప్రభువు అయినను యదువంశములకు ప్రత్యేకించి ప్రభువు. యోగమాయ దేవాది దేవుని ప్రధాన స్వరూప శక్తి. దేవాది దేవుడు అనేక ఆసక్తులను కలిగి ఉండునని వేదములలో చెప్పబడెను. పరాస్య శక్తిర్వి విధేయవ శ్రీయతే. ఆ వివిధ శక్తులు అంతరంగముగానో బహిరంగముగాను పనిచేస్తుండును. ఈ శక్తుల కన్నీటికి యోగమాయ ప్రధాన అధికారిని. నిరంతరము అందమైన గోవులతో అలంకరించబడి కళకళలాడు బృందావనంలోనే వచ్చిన భూమిలో జన్మించమని శ్రీకృష్ణుడు యోగమాయను ఆజ్ఞాపించెను. వసుదేవుని భార్యలలో ఒకరైన రోహిణి కంసునకు భయపడి యశోద నంద మహారాజుల గృహప్రసాదములలో తలదాచుకునేను. రోహిణి మాత్రమే కాకుండా కంసుని దుష్కృత్యములకు భయపడి పలువురు యదువంశీయులు దేశం అంతటా చల్లా చెదురై నివసించసాగిరి. వారిలో కొందరు కొండ గృహాలలో కూడా ధనదాచుకోనిదిరి. దేవాది దేవుడు యోగ మాయతో ఈ విధముగా పలికేను. దేవకి వసుదేవులు కంసుని నిర్బంధంలో ఉండేది ప్రస్తుతమున స్వంస రూపమైన శేషుడు దేవకీదేవి గర్భములో కలదు. నీవు శేషుని దేవకి గర్భము నుండి రోహిణి గర్భమునకు మార్చుటకు ఏర్పాట్లు చేయుము. ఈ ఏర్పాట్లు పెమట నేను నా సంపూర్ణ శక్తులతో దేవకీదేవి గర్భములోకి ప్రవేశించి స్వయంగా దేవికి వసుదేవుల పుత్రుడుగా అవతరించుతును. నీవు బృందావనములో నంద యశోదలకు పుత్రికగా జన్మించవలెను. నీవు నా సోదరిగా జన్మించు. నీవు భౌతిక కోరికలను వెంటనే నెరవేర్చుటచేత ప్రపంచంలోనే జనులందులను అన్ని రకాల అమూల్యమైన కానుకలతోనూ ధూపదీప పుష్పల నైవేద్యములతోనూ నిన్ను పూజింతురు. భౌతిక పరిపూర్ణత్వము కొరకు జనులు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అను పేర్లు గలని వివిధ విస్తరణ రూపంలో నిన్ను పూజింతురు. పరమ శక్తివంతుడైన శ్రీకృష్ణుడు మరియు పరమశక్తి అయిన యోగ మాయ కలిసి సోదర సోదరీమణులుగా అవతరించి శక్తిమంతునకు శక్తికి నడుమ స్పష్టమైన భేదము లేకుండా శక్తి ఎల్లప్పుడూ శక్తిమంతునకు పరాతంత్రం అయినట్టిదే. భౌతిక వాదులు శక్తిని ఆరాధించుదురు, ఆధ్యాత్మిక వాదులు శక్తిమంతుని ఆరాధించుదురు. శ్రీకృష్ణుడు పరమశక్తిమంతుడు. ఈ భౌతిక ప్రపంచంలో దుర్గ పరమశక్తి నిజమునకు వైదిక సంస్కృతిని పాటించువారు శక్తిమంతుని మరియు శక్తిని ఆరాధించుదురు. విష్ణు ఆలయములో దేవి ఆలయములు లక్షలాదిగా కలవు. కొన్నిసార్లు వారి ఇరువురును ఏకకాలంలోనే ఆరాధించబడుతుందురు. శక్తిని, దుర్గను లేక శ్రీకృష్ణుని బహిరంగ శక్తిని ఆరాధించువారు అన్ని రకాల భౌతిక విజయములను అత్యంత సులభముగా సాధించవచ్చును. కాని ఆధ్యాత్మిక ఉన్నతిని సాధింపదలచువారు శ్రీకృష్ణ చైతన్యముతో శక్తివంతుని ఆరాధించవలెను. దేవకీదేవి గర్భములో తన శ్వాస రూపమైన అనంతశేషుడు బలవంతముగా రోహిణి గర్భమునకు ఆకర్షించబడుట చేత సంకర్షణుడుగా విద్యార్థులకు సకల ఆధ్యాత్మిక శక్తులకు నిదానము లేక బల. దీని ద్వారా అత్యున్నత జీవితానందమును పొందగలుగుతాం. రమణగా కూడా పిలవబడినవి. శ్రీకృష్ణుడు యోగమాయకు తెలిపిన కనుక భగవానుని శ్వాస రూపమైన శేషుడు అవతరించినప్పుడు సంకర్షణుడిగా లేక బలరాముడిగా వ్యవహరించబడును.
ఎవరు నువ్వు బలరాముని అనుగ్రహము లేకుండా ఈ విధమైన ఆత్మసాక్షాత్కారమును సాధించలేరని దీని భావము. బల అనగా దేహ బలము కాదు. దేహ బలముతో ఎవరునూ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వము సాధించలేరు. బలరాముడు లేక సంఘర్షణుడు అనుగ్రహించు ఆధ్యాత్మిక బలము కావలెను. సకల లోకములను వాని విభిన్న స్థానములలో భరించువాడు శేషుడు. ఈ భరణ శక్తియే భౌతికముగా గురుత్వాకర్షణ శక్తిగా పిలవబడుతుంది. కాని నిజమునకు ఇది సంకర్షిణి శక్తియే. బలరాముడు లేక సంఘర్షణుడు ఆధ్యాత్మిక శక్తి లేక ఆది గురువు కనుక బలరాముని అవతారమైన నిత్యానంద ప్రభువు ఆది గురువు. ఆధ్యాత్మిక ఆచార్యుడు ఆధ్యాత్మిక శక్తిని సమకూర్చు దేవాది దేవుడైన బలరాముని ప్రతినిధి. అంతేకాకుండా ఆధ్యాత్మిక ఆచార్యుడు కృష్ణ అనుగ్రహ స్వరూపముగా శ్రీ చైతన్య చరితామృతములో నిర్ధారించి చెప్పబడును. ఈ విధముగా దేవాది దేవుని చేత ఆదేశించబడిన యోగమాయ ఆయనకు ప్రదక్షిణము చేసి ఆయన అజ్ఞానుసారము భౌతిక ప్రపంచంలో అవతరించెను. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని సర్వశక్తిమంతురాలైన అయోగమాయ శేషుని దేవకి గర్భము నుండి రోహిణి గర్భముకు మార్చునప్పుడు దేవకి మరియు రోహిణి యోగమాయ ప్రభావములో ఉండిరి. యోగమాయను యోగనిద్ర అని కూడా పిలుస్తుందరు. ఇట్లు జరిగినప్పుడు దేవికి సప్తమా గర్భము విచ్ఛిన్నమైందని జనులు భావించిరి. ఈ విధముగా బలరాముడు దేవకీ పుత్రుడైనను రోహిణి పుత్రునిగా జన్మించినట్లుగా ఆవిడ గర్భముకు మార్చబడెను. ఈ ఏర్పాటు జరిగిన పెమట శుద్ధ భక్తులను రక్షించుటకు ఎల్లప్పుడూ సంసిద్ధముగా ఉండు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సృష్టికర్తకిని ప్రభువుగా తన సంపూర్ణ శక్తులతో వసుదేవుని హృదయములోకి ప్రవేశించెను. శ్రీకృష్ణుడు మొట్టమొదట వసుదేవుని పవిత్ర హృదయములో నెలకొని తరువాత దేవకీ హృదయములోకి పంపబడును. మనము ఈ సందర్భంలో గ్రహించవలెను. ఆయన దేవకీ గర్భమున వసుదేవుని వీర్యము ద్వారా ప్రవేశింపబడలేదు. దేవాది దేవుడు తన అనూహ్యమైన శక్తి ద్వారా ఏ విధముగానైనను అవతరించగలడు అని ఆయనకు సాధారణ పద్ధతిలో స్త్రీ గర్భాశయంలో నిక్షేపము చేత జన్మింపనవసరము లేదు. దేవాది దేవుడు తన హృదయములో నిలుపుకున్న వసుదేవుడు సామాన్య జనులు భరించలేనంత ఉజ్వలముగా ప్రకాశిస్తున్నట్టు సూర్యుని వలె తోచెను. వసుదేవుని నిష్కలమైన హృదయములో నెలకు నిన్న భగవానుని స్వరూపము శ్రీకృష్ణుని మూల స్వరూపము కంటే ఏ విధముగాను భిన్నము కాదు. శ్రీకృష్ణుని స్వరూపము ఎక్కడైనను ముఖ్యముగా హృదయంలో గోచారం ముగుటను దామము అందరు. దామము అనేది శ్రీకృష్ణుని రూపమునే కాకుండా అతని నామ, గుణ, సాధన సంపత్తులను కూడా సూచించును. అవన్నీ ఆయనతో పాటే ఏకకాలమున ప్రకటమగును. ఈ విధముగా దేవాది దేవుని శాశ్వత రూపము సంపూర్ణ శక్తులతో సహా వసుదేవుని హృదయము నుండి దేవకీదేవి హృదయమునకు పంపబడును. అస్తమించు సూర్యుని కిరణములు తూర్పున ఉదయిస్తున్నటి పున్నమి చంద్రునికి సంక్రమించినట్లు తోచెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సామాన్య జీవుని పరిస్థితులకు అతీతుడుగా అసదేవుని దేహము నుండి దేవకీదేవి దేహంలోకి ప్రవేశించెను. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన నారాయణుడు, నృసింహుడు, వరాహుడు వంటి అవతారాలు కూడా ఆయనతోనే ఉండునని వారి భౌతిక ప్రపంచ స్థితులకు అతీతులని గ్రహింపవలెను. ఈ విధముగా దేవకీదేవి అద్వితీయుడు సకల సృష్టికారకుడైన దేవాది దేవునకు దామము అయ్యేను. దేవకీదేవి పరమ సత్యమునకు ఆవాసమైనను అయిన కంసుని భవనములో ఉండుటచేత నిహృగప్పిన నిప్పు వలె నిరుపయోగమైన విద్య వలె కనిపించెను. కుండలో లేక కుప్పలో ఉన్నట్టే నిప్పు కాంతి కిరణంలను అంతగా ప్రసరింపలేదు. అదే విధముగా సాధారణంగా జనులకు వినియోగపడకుండా దురుపయోగమైన జ్ఞానమును అంతగా హర్షించము. కనుక దేవకి కంసుని అంతఃపురంలోని చెరసాల గోడల నడుమ ఉన్నందున భగవానుణ్ణి తన గర్భములో ధరించుట చేత కలిగిన ఆవిడ దివ్య సౌందర్యమును ఎవరునూ గుర్తించలేకపోయిరి. కాని కంసుడు తన సోదరి అయిన దేవకి దివ్య సౌందర్యమును గుర్తించెను. అతడు వెంటనే దేవాది దేవుడు ఆవిడ గర్భంలో ఉన్నాడని నిర్ధారించు. ఆవిడ పూర్వమెన్నడును అంతటి అద్భుత సౌందర్యంతో కనిపించలేదు. దేవకి గర్భంలో అత్యద్భుతమైనదేదో కలదని అతడు స్పష్టముగా గ్రహించెను. అట్లు కంసుడు కలత చెందెను. దేవాది దేవుడు భవిష్యత్తులో తనను వధించుట కొరకై అతడు ఇప్పుడు భూలోకముకు దిగివచ్చని నిర్ధారించుకునెను. కంసుడు ఇట్లు భావించసాగిన దేవకిని ఏమి చేయవలెను? ఆవిడ గర్భంలో విష్ణు లేక శ్రీకృష్ణుడు ఉన్నాడు అన్నట్లు ఎట్టి సందేహం లేదు. శ్రీకృష్ణుడు దేవతల కార్యమును నిర్వర్తించుటకు ఖచ్చితముగా వచ్చి ఉండును. నేను ఆవిడను వెంటనే వధించును. ఆయన కర్తవ్యం విఫలమవ్వదు. ఎవరునూ విష్ణువు ఉద్దేశములను విఫలము చేయలేరని కంసుడు స్పష్టముగా ఎరుగును. భగవత్ నియమాలను తప్పించుకొనలేము అనే విషయమును వివేకము కలిగిన వారు ఎవరైనాను గ్రహింపగలరు. రాక్షసులు ఎన్ని ఆటంకములను కలిగించును, దేవాది దేవుని ఉద్దేశ్యము తప్పక నెరవేరును. కంసుడు ఇంకను ఇట్లు భావించెను, ఈ క్షణములో నేను దేవకిని వధించిన పరమ సంకల్పమును తీవ్రతరము చేయను. ఇప్పుడే దేవకిని వధించుట మిక్కిలి క్రూర చర్య. ఎంతటి అసంబద్ధ పరిస్థితుల్లోనూ ఎవడును తన పేరు ప్రఖ్యాతులను నాశనము చేసుకొనడు. నేను ఇప్పుడు దేవకిని వధించినచో నా కీర్తి కళంకితమగును.
దేవకి అబల మరియు నా ఆధీనంలో ఉన్నది, అందులోనూ గర్భిణి ఆవిడను వధించిన కీర్తి నా పుణ్యకర్మఫలములు నా ఆయుషు వెంటనే క్షమించును. అతడు ఇంకను ఇట్లు భావించెను, క్రూరాత్ముడు జీవించును, అతడు మృత్యునితో సమానమగును, ఎవరునూ క్రూరాత్మలను జీవితములో ప్రేమించరు. అంతేకాకుండా మరణించిన పిమ్మట శపింతురు. అతడు దేహమే తనను దేహాత్మ బుద్ధిని కలిగి ఉండుట చేత గాఢాంధకార నరకములోకి త్రోయబడును. కంసుడు దేవకిని వధించుట చేత కలిగే సాధక బాధకములన్నింటినీ గూర్చి ఆ విధముగా ఆలోచించెను. చివరకు కంసుడు దేవకిని వెంటనే వధించరాడని, నిలువరించలేని భవిష్యత్తు కొరకు వేసి ఉండలేనని నిర్ణయించుకొనెను. ఏమైనాను అతని మనసు దేవాది దేవుని పట్ల వైరముతో నిండి ఉండెను. అతడు అదివరకు దేవికి జన్మించిన ఇతర శిశువులను వధించినట్లే ఆ శిశువును కూడా వధించవలెను నిర్ణయముతో శిశు జననము కొరకై ఓర్పుతో నిరీక్షించసాగెను. ఈ విధముగా దేవాది దేవుని పట్ల ద్వేష సముద్రంలో మునికిన కంసుడు కూర్చొని ఉన్నప్పుడు, నడుచునప్పుడు, నిద్రించినప్పుడు, భుజించినప్పుడు, పని చేయనప్పుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గూర్చి ఆలోచించెను. విష్ణు నువ్వు గూర్చి చింతించసాగాను. అతని మనసు దేవాది దేవుని పైననే విశేషముగా లేనమగుట చేత అతడు పరోక్షముగా శ్రీకృష్ణుడిని, విష్ణువునే తన చుట్టూ చూడగలుగుతుండెను. అతని మనసు విష్ణు చింతనలో నిమగ్నమైనను. దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుని శత్రువుగా భావించుట చేత అతడు భక్తుడుగా పరిగణించబడలేదు. మహాభక్తుని మనస్థితి నిరంతరము శ్రీకృష్ణునిలో నిమగ్నమై ఉండెను. భక్తుడు దేవాది దేవుని గూర్చి అనుకూలముగా స్మరించవలెను. అంతేకాని ప్రతికూలముగా కాదు. శ్రీకృష్ణులకు అనుకూలముగా చింతించుట కృష్ణ చైతన్యము, ప్రతికూలముగా చింతించుట కృష్ణ చైతన్యము కాదు. ఆ సమయములో బ్రహ్మదేవుడు, పరమశివుడు, నారదాది మహర్షులు అనేక దేవతలతో కూడి అదృశ్యముగా కంసుని భవనములో ప్రత్యక్షమైరి. భక్తులకు ప్రీతికరములైనవి, వారి కోర్కెలను తీర్చేది ప్రత్యేక స్తుతులతో దేవాది దేవుని స్తుతించసాగిరి. వారి స్తుతులలోని తొలి వాక్యాలలో దేవాది దేవుడు తన వాగ్దానముకు కట్టుబడినని అభినందించిరి. భగవద్గీతలో చెప్పబడినట్లు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీకృష్ణుడు ఈ భౌతిక ప్రపంచములో అవతరించును. అది అతని వాగ్దానము. అట్టి వాగ్దానమును నిలుపుకొనుట కొరకై భగవానుడు దేవకీదేవి గర్భమున ప్రవేశించునని దేవతలు గ్రహించిరి. భగవానుడు తన కర్తవ్యానిర్వహణ కొరకై భూమిపై అవతరిస్తుండనని దేవతలు సంతోషించిరి. దేవతలు అతడిని సత్యం, పరం లేదా పరమ సత్యముగా వర్ణించిరి. ప్రతి ఒక్కరూ సత్యమును అన్వేషిస్తుందరు. అది తాత్విక జీవన మార్గము. శ్రీకృష్ణుడు పరమ సత్యము అనే దేవతలు తెలుపుతుందిరి. పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడు పరమ సత్యమును సాధించును. శ్రీకృష్ణుడే పరమ సత్యము. ఎందుకనగా అలోకి ఇంకా సత్యముకు విరుద్ధముగా త్రికాలములలోనూ ఆయన ఎల్లప్పుడూ సత్యము. భూత, వర్తమాన మరియు భవిష్యత్తు కాలముగా విభజించబడినది. శ్రీకృష్ణుడు సదా భూత, వర్తమాన భవిష్యత్తులలో సత్యము. భౌతిక ప్రపంచంలో కాలపురుషుడు భూత, వర్తమాన భవిష్యత్తులో ప్రతి వస్తువును నియంత్రించును. శ్రీకృష్ణుడు సృష్టికి పూర్వము కలడు. సృష్టి జరిగిన ఆ పిమ్మట సృష్టి అంతట నెలకొని ఉండును. సృష్టి లయలకు చెందిన పిమ్మట కూడా శ్రీకృష్ణుడు నిలిచి ఉండును. కనుక సర్వవస్థలోనూ ఆయనే పరమ సత్యము. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా సత్యము ఉన్నచో అది పరమ సత్యమైనట్టి శ్రీకృష్ణుని నుంచి వ్యక్తమగును. భౌతిక ప్రపంచంలో ఏదైనా సంపద ఉన్నచో దానికి కారణము శ్రీకృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా కీర్తి నొందినచో ఆ కీర్తికి కారణము శ్రీకృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా బలము ఉన్నచో ఆ బలముకు కారణము శ్రీకృష్ణుడే. ఈ భౌతిక ప్రపంచంలో వివేకము ఉన్న, సవిద్య ఉన్నచో ఆ వివేకామునకు విద్యకు కారణము శ్రీకృష్ణుడే. కనుక శ్రీకృష్ణుడే లౌకిక సత్యము కన్నీటికిని మూలము. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములలో ఈ భౌతిక ప్రపంచము రూపొందును. ఈ పంచభూతములు శ్రీకృష్ణుని నుండి వెలువడినవే. మూల పంచభూతములు వ్యక్తమైన భౌతిక ప్రపంచముకు కారణంగా భౌతిక విజ్ఞాన శాస్త్రములు అంగీకరించుదురు. కాని ఈ పంచభూతములు స్థూల సూక్ష్మ రూపంలో శ్రీకృష్ణుని ద్వారానే సృష్టించబడుతుండెను. ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరును శ్రీకృష్ణుని తటస్థ శక్తిచేత సృష్టించబడుతుంది. ఈ సృష్టి సమస్తము శ్రీకృష్ణుని ఉన్నత మరియు కొత్త శక్తుల సమ్మేళమని భగవద్గీతలోని 7వ అధ్యాయములో స్పష్టముగా తెలపబడినది. జీవులు ఆయన ఉన్నత శక్తి మరియు నిర్జీవమైన భౌతిక పదార్థములు ఆయన కొత్త శక్తి. అవ్యక్త స్థితిలో ప్రతి వస్తువు శ్రీకృష్ణునిలోని ఉండును. భౌతిక సృష్టిని పరిశీలించి దేవాది దేవుని స్వరూపముకు శ్రీకృష్ణుడు దేవతలు గౌరవపూర్వకంగా స్తుతించసాగారు. ఈ భౌతిక సృష్టిని ఇది ఒక వృక్షము వంటిది. వృక్షము నేలపై ఉండును. ఆ విధముగానే భౌతిక ప్రపంచము అను వృక్షము భౌతిక ప్రకృతి అను పీఠముపై ఉండును. ఈ భౌతిక ప్రపంచమును వృక్షములో పోలుస్తుందరు. ఎందుకనగా వృక్షము కార్యక్రమములో చివరకు నరికి వేయబడును. కనుకనే వృక్షము అనగా చివరకు నరికి వేయబడు వస్తువు అని అర్థం.
కనుక భౌతిక ప్రపంచము అను వృక్షము పరమసత్యముగా అంగీకరించబడుదు. భౌతిక సృష్టిపై కాల ప్రభావము ఉండును. కాని శ్రీకృష్ణుని దేహము శాశ్వతము. ఆయన ఈ భౌతిక సృష్టికి పూర్వము కలడు. భౌతిక సృష్టి కొనసాగునప్పుడు కలడు. ఈ భౌతిక సృష్టి లయము నొందిన పిమ్మట కూడా శాశ్వతుడిగా ఉండును. కనుక శ్రీకృష్ణుడిని పరమసత్యముగా అంగీకరించవలెను. భౌతిక ప్రపంచ వృక్షము భౌతిక ప్రకృతి పీఠముపై కలుగును. ఉదాహరణకు కఠోపనిషత్తు కూడా తెలుపును. ఈ వృక్షముకు సుఖదుఃఖములు అనే రెండు ఫలములు ఉండును. దేహము అను వృక్షముపై నివసించువారు రెండు పక్షుల వంటివారు. ఒక పక్షి సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు పరమాత్మగా పిలవబడును. రెండవది జీవుడు. జీవుడు భౌతిక ప్రపంచ ఫలములను భుజిస్తుండును. ఒకప్పుడు అతడు దుఃఖములను ఫలములను, మరొకప్పుడు దుఃఖములను ఫలములను భుజించును. కాని రెండవ పక్షి స్వయం సంతృప్తము కనుక సుఖదుఃఖములనే ఫలములను భుజించుటలో ఆసక్తి చూపాడు. వృక్షము అను దేహములో నివసించు ఒక పక్షి పండ్లను భుజించునని రెండవది ఊరక సాక్షిగా చూస్తుండనని కఠోపనిషత్తులు తెలుపుతుండెను. ఈ వృక్షపు వేళ్లు మూడు వైపులకు విస్తరించి ఉండును. అనగా ఈ వృక్షపు వేళ్లు భౌతిక సంబంధములైన సత్వరజ మనసులను త్రిగుణములు. చెట్టు వేళ్లు విస్తరించినట్లే భౌతిక స్వభావములైన సప్తరజాస్తమో గుణముల సంబంధము చేత వ్యక్తి తన భౌతిక జీవి పరిధిని పొడిగించుకొనును. పండ్ల రుచులు ధర్మార్థ కామ మోక్షములో అని 4 రకములు. జీవులు సత్వ రజస్తమో గుణములనే విభిన్న కలయికల చేత విభిన్న రకముల ధర్మార్థ కామ మోక్షములను చవిచూస్తుందురు. నిజమునకు భౌతిక కార్యములన్నీ తమోగుణములు చేత జరుగును. కాని త్రిగుణములు కలవు. కనుక కొన్నిసార్లు సత్వ రజోగుణములు తమోగుణములు కప్పివేయుము. భౌతిక పొలముల రుచి పంచేంద్రియముల ద్వారా గ్రహించబడును. జ్ఞానమును అర్జించు మన పంచాంద్రియాలు శోకము, బ్రహ్మ అంగవైకల్య మరణ ఆకలి దప్పులను 6 దుఃఖములకు లోబడి ఉండును. ఈ భౌతిక దేహము చర్మము, ఖండ, రక్తము, మాంసము, ఎముకలు, కొవ్వు అను 7 అంశములతో కప్పబడినది. ఈ వృక్షముకు శాఖలు 8. అవి పరుద్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారములు. ఈ దేహంలో 9 ద్వారములు ఉండును. 2 కన్నులు, 2 నాసికా పుటాలు, 2 చెవులు, 1 నోరు, పాయుపస్తములు. ఈ దేహములో ప్రాణ, ఆపాన, ఉదాహరణ, జ్ఞాన, సమానాదులు అను 10 అంతరవాయువులు సంచరిస్తుండును. పైన వివరించినట్లు ఈ వృక్షముపై నివసించినట్టి 2 పక్షులు జీవుడు మరియు సర్వాంతర్యామి అయిన పరమాత్మ. భౌతిక ప్రపంచమునకు మూల కారణము దేవాది దేవుడని ఇక్కడ వర్ణించబడినది. దేవాది దేవుడు తనను విస్తరింపచేసుకుని భౌతిక ప్రపంచపు త్రిగుణములపై ఆధిపత్యము వహించును. విష్ణువు తత్వగుణమును, బ్రహ్మ రజోగుణమును, పరమశివుడు తమోగుణమును నిర్వహిస్తుందురు. బ్రహ్మ రజోగుణముతో ఈ భౌతిక ప్రపంచమును సృష్టించును. విష్ణువు సత్వగుణముతో ఈ ప్రపంచంలో పాలించును. పరమశివుడు తమోగుణముతో దీనిని నశింపచేయును. చివరకు ఈ సృష్టి సర్వము దేవాది దేవునిలోకి లయము చెందును. ఆయనే సృష్టి స్థితి లీలకు కారణము. ఈ సృష్టి నశించినప్పుడు దేవాది దేవుని శక్తిగా అందరూ రూపంలో భగవానునిలో లయము చెందును. దేవతలు ఈ విధముగా స్తుతించసాగిరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఇప్పుడు భౌతిక ప్రపంచ పాలన కొరకై భూలోకంన అవతరిస్తుండెను. నిజమునకు పరమ కారణము ఒక్కటే అయినను భౌతిక ప్రపంచపు త్రిగుణముల చేత బ్రహ్మకు గురైన అజ్ఞానులు భౌతిక ప్రపంచ సృష్టికి వివిధ కారణములు కలవని భావించగలరు. కాని వివేకవంతులు శ్రీకృష్ణుడు ఒక్కడే కారణము అని గ్రహించెదరు. బ్రహ్మ సంహితల్లో తెలుపబడినట్లు ఈశ్వరః పరమః కృష్ణః సర్వకారణ కారణమని దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే సర్వకారణములకు కారణము. సృష్టి కార్యమును చేయు అధికారమును పొందిన దేవాది దేవుని ప్రతినిధి బ్రహ్మదేవుడు, శ్రీకృష్ణుని విస్తరణ అయిన విష్ణువు స్థితికారకుడు, పరమశివుడు లయకారకుడు. దేవతలు ఇంకను ఇట్లు ప్రార్థించిరి, ప్రభువుని శాశ్వత స్వరూపమును ఎరుగుట ఎంతో కష్టము. జనులు సాధారణంగా నీ వాస్తవ స్వరూపమును ఎరుగలేకపోతుంది. కనుక నీ శాశ్వత ఆది రూపమును వారికి ప్రదర్శించుట కొరకై నీవు స్వయముగా భూలోకములో అవతరించదువు. జనులు నీ వివిధ రకాల అవతారములను ఏదో రకముగా తెలుసుకోగలుగుతుందిరి. కాని మానవ రూపంలో తమలో ఒకడుగా ద్విభుజముతో సంచరించు శ్రీకృష్ణుని శాశ్వత దివ్య స్వరూపమును ఎరుగలేక దిగ్భ్రాంతికి గురవుతుంది. భగవానుడైన నీ శాశ్వత స్వరూపము భక్తులకు నిరంతర దివ్యానందమును వృద్ధి చేయును. కాని భక్తులు కాని వారికి ఈ స్వరూపము ఎంతో ప్రమాదకరమైనది. భగవద్గీతలో తెలుపబడినట్లు పరిత్రాణాయ సాధునాం, శ్రీకృష్ణుడు సాధువులకు మాత్రమే సంతోషమును కలిగించునని తెలుపబడును. కాని ఇది రాక్షసుల మిక్కిలి ప్రమాదకరము. రాక్షసుల సంహరించుటకు శ్రీకృష్ణుడు అవతరించును. కనుక ఆయన ఏకకాలమున భక్తులకు ఆనందకరంగాను రాక్షసులకు భయంకరుడుగాను ఉండును.
ఓ కమలాక్ష శుద్ధసత్వమున సత్వముకు నీవు మూలస్థానము మునులు అనేకులు కేవలము నీ పాదపద్మములనే ధ్యానించి లేక సమాధితో నీ స్మరణతో మునిగి భౌతిక ప్రకృతి సృష్టించిన అజ్ఞానమును అను మహాసముద్రమును సులభముగా గోష్పాదమంతా చిన్నదిగా మార్చివేసిరి. దేవాది దేవుని పాద కమలములను ధ్యానించుటే ధ్యాన లక్ష్యము. భగవానుని పాదకరములను ధ్యానించుట చేతనే మహాయోగులు భౌతిక సంసారము అను మహాసాగరమును సులభముగా దాటగలుగుతుండురి. తల్లి దేవకీమాత, నీ గర్భములోని దేవాది దేవుడు తన సంస్థ విస్తరణతో అవతరించెను. ఆయన ఆది పురుషుడైన దేవాది దేవుడు మన కళ్యాణార్థము అవతరిస్తుండెను. కనుక నీవు భోజనంస రాజైన నీ సోదరుని గూర్చి భయపడనవసరము లేదు. ఆది పురుషుడు దేవాది దేవుడైన నీ పుత్రుడు శ్రీకృష్ణుడు పవిత్రమైన యదువంశమును రక్షించుట కొరకు అవతరించును. దేవాది దేవుడు ఒంటరిగా కాకుండా తన స్వంశ అవతారమైన బలరామునితో కూడి అవతరిస్తుండెను. దేవకి తన సోదరుడైన కంసుడుని తలుచుకొని ఎంతగానో భయపడుతుండెను. ఎందుకనగా అనేక పుత్రులను అతడు ఇదివరకే వధించి ఉండెను. కనుక శ్రీకృష్ణుని విషయంలో ఆవిడ మిక్కిలి ఆందోళన చెందసాగెను. దేవతలు పత్నీ సమేతులై దేవకీమాతను తరచుగా దర్శిస్తూ, కంసుడు తన పుత్రుడిని వధించునని తాను ఏ విధముగాను భయపడనవసరం లేదని ఆవిడకు ధైర్యము చెప్పినట్లుగా విష్ణు పురాణంలో తెలుపబడును. ఆవిడ గర్భంలోని శ్రీకృష్ణుడు భూపారమును తగ్గించుట కొరకే కాకుండా ప్రత్యేకించి యదువంశ వైభవ పరిరక్షకుడు మరియు దేవకి వసుదేవుల రక్షణ కొరకు కూడా అవతరించవలసి ఉండెను. శ్రీకృష్ణుడు వసుదేవుని హృదయము నుండి దేవకి హృదయమునకు అక్కడి నుండి ఆవిడ గర్భముకు మార్చబడినట్లు తెలుస్తుండెను. ఆ విధముగా దేవతలందరూ శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకీమాతను ఆరాధించిరి. భగవంతుని దివ్య స్వరూపమును ఆరాధించిన పిమ్మట బ్రహ్మదేవుడు శివుడు ముందు నడవగా దేవతలందరూ వారి వారి స్వర్గధాములకు తిరిగి మరలిరి.